తరుక్కున్న ముల్లంగిలు ఇలా కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఇందులోకి వేయించుకుంటాను. అయిందండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొద్దిగా వేసి దాన్ని కూడా వాడ్చుకుందాము. ఇదేం ఎక్కువ వాడిపోయే పని లేదు. ఆ వేడి సెగకే మెత్తబడిపోతుందండి కొత్తిమీర. పసుపు వేస్తున్నాను. ఉప్పు వేసుకుందాము. ఆవాలు మెంతులు వేయించిన పొడండి ఇది వేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఇది సగం చిప్పంత కొబ్బరి తీసుకున్నానండి. దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. దీన్ని మిక్సీ వేస్తాను. ఇప్పుడు పచ్చడి చూడండి అయింది. రోట్లో రుబ్బినట్టే అయింది ఇది. ఇప్పుడు దీన్ని పాత్రలోకి మార్చుకుందాము. పచ్చడికి పోపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నూనె వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నా. పోపుకు మినపప్పు శనగపప్పు కూడా వేసాను. వేపాకు ఇలా తుంచి వేస్తే కమ్మగా ఉంటుందండి. అందుకని అలా తుంచి వేసాను. వేగిన పోపుని ఇందులోకి వేసేసాను. చాలా కమ్మటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ముల్లంగి ఇష్టపడిన వారు కూడా ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. మీరందరూ కూడా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.